బాలకృష్ణ వారి అబ్బాయిని మూవీస్‌లోకి తీసుకొస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో, రీజన్ ఏమై ఉంటుందనుకుంటున్నారు? బాలకృష్ణ గారు అబ్బాయిలు అంటే తనలో నన్నడిగితే నేను ఒక సినిమా ఫాలోవర్‌గా చూస్తే అసలు హీరో అయ్యే కంటెంట్ వాళ్ళ అబ్బాయిలో లేదు. ఇప్పటికొచ్చి ఎప్పుడు బయటికొచ్చి కూడా మాట్లాడలేదు తను. తన వాయిస్ ఓవర్ ఎలా ఉంటది? వే ఆఫ్ వాకింగ్ ఎలా ఉంటది? తను ఏంటనేది ఇప్పటికి తెలియట్లేదు. సో, చాలా మందికి కూడా అదే అర్థం కావట్లేదు. ఎందుకు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకురావట్లేదు అని చాలా నందమూరి ఫ్యామిలీలో ఉన్న చాలా మందికి అదే డౌట్స్ వస్తున్నాయి. మరి ఏంటనేది వాళ్ళకే తెలుస్తదండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ 'ఆదిత్య 369 పార్ట్ 2లో తీసుకొస్తా అన్నారు. సో, ఇంకా తీసుకురాలేదు. సో, మరి దాని మీద మీ ఒపీనియన్? ఖచ్చితంగా 'ఆదిత్య 369' పార్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడని అనుకుంటున్నానండి బాలకృష్ణ గారు. ఎందుకంటే ఆ మూవీకి చాలా కనెక్ట్ అయి ఉంటది ఆ క్యారెక్టర్. సో, సెట్ అవుతాడు బాలకృష్ణ గారి అబ్బాయి అని నేను అనుకుంటున్నాను. చిరంజీవి వాళ్ళ అబ్బాయి 'రామ్ చరణ్' గారు వచ్చి తనకంటూ ఒక ప్లేస్ తీసుకున్నారు. సో, తినేందుకు లేట్ చేస్తున్నాడు తీసుకురావడానికి? తనకి అసలు 'రామ్ చరణ్' అంటే అది నెక్స్ట్ లెవెల్ వేరండి. చిరంజీవి గారు చిన్నప్పటి నుండే హీరోని చేద్దామని ఫిక్స్ అయిపోయి, చిన్నప్పటి నుండి పెంచడాన్ని హీరోలానే పెంచాడు. డాన్సులు, ఫైట్‌లు, గుర్రంకి సంబంధించినవి అన్నీ సంబంధించి. అది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ డ్యాడీలని చూసి నేను హీరో అవుతానని వాళ్ళకుండాలి. వాళ్ళకుంటే వచ్చేస్తారు. ఇప్పుడు నార్మల్‌గా చిన్న చిన్న హీరోలు కూడా తీస్తామని చెప్పి వచ్చేస్తున్నారు. ఒక 5,00,00,000 బడ్జెట్, 3,00,00,000 బడ్జెట్‌తో. అది ఎవరికుండాలంటే వాళ్ళకుండాలి. నేను నాలో హీరో క్యారెక్టర్ కంటెంట్ ఉంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా స్క్రిప్ట్‌లొస్తే ఒప్పుకొని తీస్తారు. మరి బాలకృష్ణ వాళ్ళ అబ్బాయిలు ఆ ధైర్యం లేదంటారో ఏమో మరి తెలీదు గానీ, ఒకరోజు ఖచ్చితంగా రావచ్చు అతను గూడా అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే ఇట్లా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారనుకుంటున్నారా? అసలు యాక్టింగ్ గురించి తెలీదు కదండీ! తెలియకుండా ఎలా చెప్పగలం? ఖచ్చితంగా బాలకృష్ణ గారి అబ్బాయిగా ఓపెనింగ్స్ అయితే రావచ్చు. ఒకవేళ మూవీ తీస్తే. అది ఎలాంటి మూవీ అనే దాన్ని బట్టి ఓపెనింగ్స్ అయితే రావచ్చు గానీ, కంటెంట్ ఎలా ఉంటదో తన యాక్టింగ్‌ని బట్టి మూవీ హిట్టో, ఫ్లాపో అనేది తెలుస్తుంది. కథ కూడా స్క్రిప్ట్ బాగుండాలి. కథ కరెక్ట్‌గా ఉంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. బాలకృష్ణ గారి కొడుకు కాబట్టి.